మాజీ సీఎం జగన్ అరెస్ట్ కు రంగం సిద్ధమైనట్లు సమాచారం అందుతోంది. సిట్ కీలక అధికారి సీఎం ను కలిసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివరాలు అందించినట్లు సమాచారం. ఉదయం నుంచి సిట్ అధికారులు అంతా సిపి ఆఫీసులోనే భేటీ అయినట్లు తెలుస్తోంది. ఇక కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి స్కామ్ వివరాలు సేకరించింది సిట్. ధనుంజయ రెడ్డి, వాసుదేవరెడ్డి వాగ్మూలం కీలకంగా మారింది. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వ్యవస్థను ఎలా నడిపించారు అనే సమాచారాన్ని మొత్తం సేకరించారు సిట్ అధికారులు. ఏ క్షణమైనా వైఎస్ జగన్ ను అరెస్టు చేయనున్నట్లు సమాచారం. ఈ నెల 23న జగన్ అరెస్ట్ అంటూ ప్రచారం జరిగింది. లిక్కర్ స్కామ్ లో జగన్ అరెస్ట్ అంటూ లీకులు కూడా ఇచ్చారు. ఆధారాలున్నందునే అరెస్ట్ అంటున్నారు టీడీపీ నేతలు. మాజీ సీఎం జగన్ అరెస్ట్ గురించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, మాజీ సీఎం జగన్ అరెస్ట్ కి రంగం సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు సిట్ అధికారులకి సంబంధించి ఇప్పటికే ఈ కేసులో అంటే మద్యంకి సంబంధించిన కుంభకోణం కేసులో అధికారులు దర్యాప్తు అయితే వేగవంతం చేయడం జరిగింది. అయితే దాంతో పాటు ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఈ మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా కూడా గుర్తించిన నేపథ్యంలో ఈ కేసులో కొంత కీలకంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వాంగ్మూలంతో పాటు అటు ధనుంజయ రెడ్డి, వాసుదేవ రెడ్డి వాంగ్మూలాలు కూడా కొంత కీలకంగా మారాయని కూడా చెప్పుకోవచ్చు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మొత్తం పూర్తి స్థాయిలో ఈ వ్యవస్థనంతా అంటే 7 అంచుల వ్యవస్థ మద్యం కుంభకోణానికి సంబంధించి ఒకటి ఏర్పాటు చేయటం, దాని ద్వారానే ఈ కుంభకోణం అనేది జరిగింది అనేది ప్రస్తుతము సిట్ అధికారులు గుర్తించినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఏ రకంగా గతంలో లావాదేవీలు జరిగాయి, ఆ లావాదేవీలకు సంబంధించిన పెట్టుబడులు ఎక్కడెక్కడ పెట్టారనే అంశాలు అటు ఫార్మా కంపెనీలు కావచ్చు, బంగారం కావచ్చు, ఇతర వాటిపైన ఏ రకంగా పెట్టుబడి పెట్టారో అన్ని కూడా ఇప్పటికే దర్యాప్తు అయితే ఒక దశమిషానికి జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. చివరి స్థాయికి ఈ నేపథ్యంలోనే అసలు మొత్తం ఈ దీనికి సంబంధించిన కర్త ఎవరు అనే దానికి సంబంధించి ప్రస్తుతము సిట్ అధికారులు అయితే ఒక చివరి కొలిక్కి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ కేసుకి సంబంధించి అయితే మాజీ ముఖ్యమంత్రికి సంబంధించి అరెస్ట్ చేయడానికి దానికి కావాల్సిన గ్రౌండ్ కూడా ఇప్పటికే పోలీసులు ప్రిపేర్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అధికారులు అందరికీ కూడా ఇప్పటికే అందరూ అందుబాటులో ఉన్నారంటూ కూడా సమాచారం ఇచ్చినట్టు కూడా కొంతమేర మనకి సమాచారం ఉన్న నేపథ్యంలోనే దీనికి సంబంధించి సిట్ అధికారులు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా సిట్ కార్యాలయంలో ఉన్నారు. అదేవిధంగా సిట్ చీఫ్ కి సంబంధించి కూడా సీఎం కి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలిపినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినట్టు జగన్మోహన్ రెడ్డి అరెస్టు ఏ క్షణంలో ఉండొచ్చు కూడా కొంతమేర గత వారం నుంచి కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రేపు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ ముందుకు కూడా రానున్నారు. ఒక మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ రోజు రాత్రికి అరెస్ట్ చేస్తారా, లేదు సమావేశం తర్వాత రేపు అరెస్ట్ చేస్తారా అని కూడా కొంత వేచాల్సిన అవసరం అయితే ఉంది. ఎదురైకి కూడా మాజీ సీఎం జగన్ అరెస్ట్ కి అయితే రంగం సిద్ధమైందని కూడా చెప్పుకోవచ్చు. ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో అటు అధికారులు ఈ కుంభకోణానికి సంబంధించి దర్యాప్తు వేగవంతం చేసి దర్యాప్తు ఒక కొలిక్కి వచ్చని కూడా చెప్పుకోవచ్చు. దీనిలో కొంత కీలకంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కీలకంగా వ్యవహరించారు. దాని ద్వారా ఈ స్కామ్ వివరాన్ని కూడా సిట్ అధికారులు ఈ అధికారులకు సంబంధించిన రికార్డులు అదేవిధంగా అధికారులన్నీ కూడా స్వాధీనం చేసుకుని దాని ద్వారా దర్యాప్తు చేసిన కూడా కొంతమేర సమాచారం ఉన్న నేపథ్యంలో సిట్ కీలక అధికారులందరూ కూడా ఇప్పటికే దీనికి సంబంధించిన అంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కి సంబంధించిన దానికి కావాల్సినటువంటి గ్రౌండ్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఉదయం సీఎం కి సంబంధించి బ్రీఫింగ్ ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతము జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అరెస్ట్ చేస్తున్నారు. కేవలం ఇది కుట్రపూరితంగానే గతంలో ఏదైతే చంద్రబాబు స్కిల్ కేసు అరెస్ట్ అయ్యారో దానికి కుట్రపూరితంగా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగా అరెస్ట్ చేస్తున్నారంటూ ఒక్క వైసీపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో తాజాగా టీడీపీ నేతలు వాటిలన్నింటినీ కూడా ఖండిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మద్యం కుంభకోణం అనేది భారీగా జరిగింది. గతంలో అన్ని రాష్ట్రాల్లో కూడా డిజిటల్ పేమెంట్ జరిగినప్పటికీ కూడా కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే డిజిటల్ పేమెంట్లు లేకుండా భారీ స్థాయిలో మద్యం కుంభకోణానికి పాల్పడ్డారు. కాబట్టి దానిలో కీలకమైన ప్రధాన పాత్ర జగన్మోహన్ రెడ్డి ఉన్నారంటూ కూడా పోలీసులు అనుమానిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ రోజు రాత్రికి తీసుకుంటారా, రేపు తీసుకుంటారా అని కూడా కొంత వేచాల్సిన అవసరం అయితే ఉంది.
రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. పాక్ కు సరైన గుణపాఠం చెప్పడంలో కేంద్రం విఫలమైందని అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రాజీవ్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో పాక్ తో యుద్దం జరిగినప్పుడు అమెరికా ఒత్తిళ్లను ఇందిరాగాంధీ పట్టించుకోలేదని, ఈ అంశంలో అమెరికా ఒత్తిడికి మోదీ సర్కార్ తలొగ్గిందని అన్నారు. దినోత్సవం భారతదేశం ఎదుర్కొంటున్న తీవ్రవాదానికి బలైన ఒక గొప్ప నాయకుడు, భారత రత్న, ఈ దేశానికి ప్రధానమంత్రిగా వన్నెరెచ్చిన నాయకుడు కీర్తిశేషుడు రాజీవ్ గాంధీ గారు. వారిని స్మరించుకోవడం, తీవ్రవాదం మీద పోరాటం చేయడం అనేది ప్రతి భారతీయుడి యొక్క లక్ష్యం. వారు ఇచ్చిన స్ఫూర్తి, వారి నాయకత్వం ఈ భారతదేశానికి 21వ శతాబ్దానికి పునాదులు వేసి సాంకేతిక నైపుణ్యంతో పాటు ఆర్థిక సరళీకృత విధానాలకు దేశంలో తీవ్రవాదాన్ని నిర్మూలించడంలో ఇందిరాగాంధీ ఆదర్శమని అన్నారు. దేశ సమగ్రత విషయంలో రాజకీయాలు చేయమని, దేశ భద్రతకు మేం కట్టుబడి పనిచేస్తామని అన్నారు. ప్రధానిగా దేశానికి రాజీవ్ గాంధీ వన్నె తెచ్చారన్న రేవంత్ రెడ్డి దేశాన్ని బలమైన ఆర్థిక దేశంగా నిలబెట్టారని అన్నారు. పహల్గాం ఘటనలో పాక్ బుద్ధి చెప్పడంలో ప్రధాని మోదీ వెనకడుగు వేశారని, ట్రంప్ చెబితే కేంద్రం కాల్పుల విరమణ చేశారని ఆరోపించారు. కేంద్రానికి అండగా నిలబడాల్సిన సమయంలో కిషన్ రెడ్డి దుప్పటి కప్పుకొని పడుకున్నారని విమర్శించారు. గాంధీ గారిని గుర్తు చేసుకోవాలి. ఈరోజు 100% అండగా నిలబడ్డ కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీ గారిని నిందించడం ద్వారా తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవాలని బీజేపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న కిషన్ రెడ్డి గారు విచక్షణ కోల్పోయింది. రాహుల్ గాంధీ గారి గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. మొట్టమొదట క్యాండిల్ ర్యాలీ తీసి అమరులకు నివాళులు అర్పించింది తెలంగాణ ప్రభుత్వం. మొట్టమొదటి ఈ దేశంలోనే తిరంగ ర్యాలీ తీసి అధికార శ్రేణులతో పాటు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కదిలొచ్చి కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రిగా మేమండగా. తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తున్నారని ఎంపీ మల్లు రవి హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ కలిసి తెలంగాణలో పోటీ చేస్తాయని అన్నారు. ముగ్గురు కలిసి ప్రజాప్రభుత్వం మళ్లీ రాకుండా కుట్ర చేస్తున్నారని అన్నారు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధం లేదని మల్లు రవి, కేసీఆర్ చట్టానికి అతీతులా అని కూడా అన్నారు. ప్రయత్నం చేస్తారు. జల ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఎవరు ప్రయత్నం చేసినా 1978లో ఇందిరా కాంగ్రెస్ ఏ రకంగా గెలిచిందో ఆ రకంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రేపు పెద్ద మెజార్టీతో గెలుస్తుందని మా కవిత గారు చెప్తుంది. కాళేశ్వరం కమిషన్ గారు. తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకి షోకాజ్ నోటీసులు అందాయి. సునీతారావుకు ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్కా లాంబా నుంచి సునీతారావుకి నోటీసులు జారీ అయ్యాయి. ఇటీవల పీసీసీ అధ్యక్షుడికి వ్యతిరేకంగా ధర్నా చేసినందుకు నోటీసులు జారీ చేశారు. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేయడంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. దిక్కుతోచని పరిస్థితుల్లోనే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని అన్నారు. ప్రజాపాలన కాస్త కమిషన్ల పాలనగా మారిందని అన్నారు. చట్టాలపై విశ్వాసం ఉందని, ఎన్ని నోటీసులు ఇచ్చినా హామీల అమలుపై ప్రభుత్వాన్ని వదలమని అన్నారు. 3 నెలలైతే అసలు ఎస్ఎల్బీసీ టన్నెలు మీ కమిషన్ల ఆరాటంతోని, మీ కక్కుర్తితోని ఏదైతే కూలిపోయిందో ఇంతవరకు అందులోంచి శవాలను కనీసం తీసే దమ్ము లేదు. కనీసం ఆ పనుల విషయంలో ఏం జరిగిందో చెప్పే పరిస్థితి లేదు. అదేవిధంగా సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే ఇప్పటి వరకు ఆ సంస్థ మీద కానీ, ఆ ఎందుకు కూలిపోయిందన్న దాని మీద కానీ ఎలాంటి ఎంక్వైరీ లేదు, ఎలాంటి కమిషన్ లేదు. ఆ సంస్థ మీద ఎలాంటి చర్య తీసుకున్న పాపాన పోలేదు. వట్టెం పంప్ హౌస్ మునిగింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత, ఇంతవరకు దాని మీద చర్యలు లేవు. పెద్దవాగు ప్రాజెక్టు 2 సార్లు కొట్టుకుపోయింది, దాని మీద చర్యలు లేవు. అందుకే ఇది కాంగ్రెస్ బీజేపీ కలిపి వండుతున్న వంటకం ఏదైతే ఉందో, కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రయోగంగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే ఉందో, ప్రజలకు వాస్తవాలు తెలుసు. మాకు ఈ దేశంలోని చట్టాల మీద
కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్ స్పందించారు. రాజకీయ కక్షలో భాగంగానే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులు తెలంగాణ సమాజానికి ఇచ్చినట్లు భావిస్తున్నామని అన్నారు. కేసీఆర్ కు నోటీసులు ఇచ్చి రేవంత్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నాడని అన్నారు. 21/10/2023 నాడు పిల్లర్లు కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజ్ లో అని చెప్పి క్లియర్ గా రివర్ బెడ్ లో పిల్లర్లు కుంగిపోయినాయి అని చెప్పేసి రాసింది. కానీ ఎక్కడ బ్రిడ్జ్ బ్యారేజ్ కూలిపోయినట్టు కానీ ఎక్కడో లేదు. అందులో క్లియర్ గా ఏం రాసిందంటే ఆ 3 పేర్లు కుంగిపోయినాయి, దాని మీద ఎంక్వైరీ చేసి మరి ముందుకు పోవాలా లేదా అని. దీని ప్రకారమే ఎన్డీఎస్ఏ వచ్చింది. ఆ ఎన్డీఎస్ఏ క్లియర్ చేసింది బ్యారేజ్ సేఫ్ ఉన్నది, రిపేర్ చేస్తే నీళ్లు స్టోరేజ్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పక్క వారేసిండ్రు. ఈయన 100 రోజులు ఇస్తాన కమిషన్, 100 కాదు నువ్వు సంవత్సరం ఎక్స్టెండ్ చేసుకుంటావో. లాస్ట్ కూడా వీళ్ళ 3 పేర్లు లేకుండా ఎట్లిస్తావా కమిషన్ అని చెప్పేసి వీళ్ళ 3 పేర్లు ఇరికించడానికి ఈరోజు కావాల్సుకుని కుట్ర పెట్టుకొని ఈరోజు 20 తారీఖు నాడు నోటీసు ముట్టక ముందే నోటీసు ఇచ్చడం అంటే ఇలా పైశాచిక ఆనందం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం సంపదను పెంచిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద విషయం చిమ్మట్లో భాగం కాటి దయచేసి తెలంగాణ సమాజం మొత్తం కూడా ఈ కుట్రను కాంగ్రెస్ పార్టీ రాకముందు ఎంత. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. సూర్యాపేట జిల్లా కోదాడలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది హెలికాప్టర్. హుజూర్ నగర్ మండలం మేళ్ల చెరువులో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే వాతావరణ శాఖ అధికారుల సూచన మేరకు కోదాడలో ల్యాండ్ చేశారు. హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ కావడంతో హుజూర్ నగర్ కు రోడ్డు మార్గంలో వెళ్లారు మంత్రి ఉత్తమ్. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ పీర్జాదిగూడలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సేస్ స్కూల్లో అక్రమ కట్టడాలను కూల్చివేశారు హైడ్రా అధికారులు. జంట మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి హైడ్రాకి అనేక ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోకి దిగిన రంగనాథ్ ఫిర్యాదులను పరిశీలించి యాక్షన్ సురు చేశారు. ఇక పర్వతాపూర్లోని ముస్లిం క్రిస్టియన్ శ్మశాన వాటిక కబ్జా స్థలాన్ని పరిశీలించారు. మరో 3-4 రోజుల్లో కబ్జాకు గురైన ముస్లిం క్రిస్టియన్ వాటికల్లోని అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని రంగనాథ్ హామీ ఇచ్చారు. యోగాలో ఏపీ ట్రెండ్ సెట్టర్ గా ఉండాలని అన్నారు సీఎం చంద్రబాబు. స్కూళ్లు తెరిచిన వెంటనే యోగా ప్రారంభం అవ్వాలని అన్నారు. ఒక సిలబస్ గా యోగా ఉండాలని అన్నారు. గ్రామ స్థాయిలో కూడా కమిటీలు వేసి యోగాపై ప్రచారం నిర్వహిస్తామని అన్నారు. ఒత్తిడి తగ్గించడానికి యోగా ఒక్కటే మార్గమని అన్నారు సీఎం చంద్రబాబు. అంతర్జాతీయ యోగా డేలో 2 కోట్ల మంది భాగస్వామ్యం కావాలని అన్నారు. ప్రధాని మోదీ యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారని ప్రశంసలు కురిపించారు. అదే సందర్భంలో భారతదేశం ప్రపంచానికి అందిస్తున్నటువంటి ఒక గిఫ్ట్ గాని లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం, దీనికి నాంది పలికినటువంటి ఎప్పటి నుంచో మనకు వారసత్వంగా యోగా వస్తుంది. కానీ దీనికి ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ప్రపంచం మొత్తం నరేంద్ర మోడీ గారు. యోగా ఈజ్ ఎ సైన్స్, యోగా ఈజ్ ఎ లెగసీ ఫర్ ఇండియా. అదే సమయంలో ఎన్నో వారసత్వ సంపదలకి మనం కారణమయ్యాం. హిందూ నాగరికత అతి ప్రాచీనమైన నాగరికత. అలాంటి మన దగ్గర వచ్చి ప్రపంచం మొత్తం చదువుకున్న రోజులు రాను రాను ఇవన్నీ కూడా అనేక దాడులతో లేకుంటే వేరే వాళ్ళ పరిపాలనలు ఇవన్నీ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. అలాంటి ఒక్కొక్క దాన్ని మళ్లీ గుర్తింపు తేవడమే కాకుండా ప్రపంచానికి. జగన్ ఎన్టీఆర్ జిల్లా తిరువురు వైసీపీ నగర పంచాయతీ కౌన్సిలర్లు కలిశారు. తిరువురు నగర పంచాయతీ చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా తమపై టీడీపీ నాయకుల దాడి దౌర్జన్య తీరును జగన్ కు వివరించారు. కూటమి నేతలు టీడీపీ ఎమ్మెల్యేలు కొలికపూడి శ్రీనివాస్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిన తీరును జగన్ దృష్టికి తీసుకువెళ్లారు వైసీపీ నాయకులు. ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని అన్నారు జగన్. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో మెజార్టీ లేకపోయినా బరి తెగించి అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అరాచకాలను దాష్టికాలను ధీటుగా ఎదుర్కొందామని కౌన్సిలర్లకు సూచించారు ఆయన. కౌన్సిలర్లకు పార్టీ అండగా ఉంటుందని, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ధైర్యంగా నిలిచారంటూ జగన్ కౌన్సిలర్లను అభినందించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద పీసీసీ అధ్యక్షురాలు షర్మిల దీక్షకు దిగారు. సందర్భంగా స్టీల్ ప్లాంట్ గేటు వద్దకు కార్మికులు భారీగా చేరుకున్నారు. దీనికంటే ముందు ఎయిర్పోర్టులో పోలీసులు షర్మిల మధ్య మాటల యుద్ధం జరిగింది. శాంతియుతంగా చేసే దీక్షకు షర్మిల అనుమతి ఇవ్వాలని పట్టుబట్టారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా స్టీల్ ప్లాంట్ వద్ద కార్మికులు ఆందోళనకు దిగారు. మంది కార్మికుల ఉద్యోగాలను తీసేసినందుకు నిరసనగా మీ బాధలో పాలు పంచుకోవడానికి మీ తరపున నిరాహార దీక్ష చేయడానికి రాజీవ్ గాంధీ గారు వర్ధంతి రాజీవ్ గాంధీ గారు రాజశేఖర రెడ్డి గారికి చాలా ప్రియమైన నాయకుడు. అంత గొప్ప నాయకుడికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ ఇక్కడ విశాఖపట్నం స్టీల్ గురించి నేను మీకు చెప్పనవసరం లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ప్రాజెక్ట్. కష్టాలు వస్తాయి, కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా 2,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది. 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి నుంచి దాదాపు 7 మిలియన్ టన్నుల ఉత్పత్తికి తీసుకెళ్లింది కాంగ్రెస్ పార్టీ. అదే రోజుల్లోనే ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ఈ విశాఖపట్నం స్టీల్ కి ఒక క్యాప్టివ్ మైన్ ఉండాలి అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అనంతపురంలో ఒక మైన్ ఐడెంటిఫై. విశాఖ జిల్లా చితాపురంలో భారీ సైబర్ క్రైమ్ డెన్ పై పోలీసులు మెరుపు దాడి చేశారు. అపార్ట్మెంట్లు అద్దెకు తీసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్ సెంటర్ల ముసుగులో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు ముఠా. పోలీసుల రైడ్తో మరికొందరు యువకులు పరారయ్యారు. పేలుళ్ల కుట్ర కేసులో 9 పేజీల ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే ఈ ఎఫ్ఐఆర్ లో పోలీసులు పలు కీలక విషయాలు వెల్లడించారు. లవ్ పేరుతో ముస్లిం మహిళలను మోసం చేస్తున్న వారిని హతమార్చడమే లక్ష్యంగా సిరాజ్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఒమన్ లో ఉంటున్న ఇమ్రాన్ అక్రమ్ ప్రధాన సూత్రధారిగా కాగా సిరాజ్ కు డబ్బులు పంపాడు. అక్రమ్ కు సిరాజ్ ను సౌదీవాసి అభిద్ పరిచయం చేశాడు. 2024లో ముంబైలో జరిగిన లైవ్ సెషన్స్ కు 10 మంది యువకులతో సిరాజ్ హాజరయ్యాడు. అయితే అక్కడే సిరాజ్ కు అభిద్ అలం పరిచయం అయినట్లుగా పోలీసులు ఎఫ్ఐఆర్ లో తెలిపారు. తిరుమల కల్తీ నెయ్యి కేసులో దర్యాప్తు వేగవంతమైంది. శ్రీవారి ఆలయానికి సిబిఐ అధికారులు చేరుకున్నారు. తొలుత వెంకటేశ్వరుడి దర్శనం చేసుకున్నారు. అనంతరం పోర్టుకు చేరుకుని అక్కడ ఫోరెన్సిక్ బృందం తనిఖీలు నిర్వహించింది. టీటీడీ చరిత్రలోనే సిబిఐ అధికారుల తనిఖీలు మొదటిసారిగా అని తెలుస్తోంది. తనిఖీల్లో భాగంగా లడ్డూ అన్న ప్రసాదాల తయారీ కేంద్రాలను కూడా పరిశీలించారు. అదేవిధంగా పోర్టులో విధులను నిర్వహిస్తున్న కార్మికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బూందీ తయారీ కేంద్రాన్ని వీడియో తీశారు అధికారులు. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారింది. గ్రేటర్ లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. మలక్పేట్, చాదర్ఘాట్, పంచాగుట్ట, మాదాపూర్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలిలోనూ భారీ వర్షం కురుస్తోంది. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అలర్ట్ అయ్యారు. కుంకి ఏనుగులను జాగ్రత్తగా చూసుకుంటానని కర్ణాటక సీఎం అటవీ శాఖ మంత్రికి మాట ఇస్తున్నానని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వాటి సంరక్షణను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తానని అన్నారు. కర్ణాటక విధానసభలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో కర్ణాటక నుంచి 6 కుంకి ఏనుగులను అందించింది. మానవ జనవాసాల్లోకి ఏనుగులు రావడం వలన గత 2 దశాబ్దాలుగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. కుంకి ఏనుగులు రావడం ఎంతో మంది ప్రాణాలను, ఆస్తి నష్టాన్ని కాపాడుతున్నామని తెలిపారు. Upon Honorable Deputy Chief Minister of Andhra Pradesh, Shri Konigala Pavan Kalyan garu. Speciality, Deputy Chief Minister, an actor, a philanthropist, a martial art specialist, and a Fortune 5 celebrity. Welcome to you, sir, on the stage. The stage is yours. जय भारत जननी तनु जाते, जय हे कर्नाटक माते.
జై సుందర నది వనరుల నాడే జై హే రಸ ಋಷಿಗಳ ಬಿಡು ಭಾರತ ಮಾತೆಯ ಮುದ್ದಿನ ಮಗಳಾದ ಕರ್ನಾಟಕ ತಾಯಿಗೆ ಈ ಪುಣ್ಯ ಭೂಮಿಗೆ ಹಾಗೂ ಕರ್ನಾಟಕದ ಪ್ರಜೆಗಳಿಗೆ ನಾನು ತಲಬಾಗಿ నేటి నుంచి 33 దేశాల్లో ఎంపీల బృందాలు పర్యటించనున్నాయి. పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాతి పరిణామాలను భారత ప్రపంచానికి తెలియజేయనుంది. ఇందులో భాగంగా అన్ని పార్టీల ఎంపీలతో 7 బృందాలు ఏర్పాటు చేశారు. యుఏఈ నుంచి ఎంపీల పర్యటన ప్రారంభం కానుంది. 33 దేశాల్లో భారత ఎంపీల బృందాలు పర్యటించనున్నాయి. 10 రోజుల పాటు విదేశాల్లో పర్యటించి జూన్ మొదటి వారంలో ఎంపీల బృందాలు భారత్ కి తిరిగి రానున్నాయి. ఇండోనేషియా, మలేషియా, కొరియా, జపాన్, సింగపూర్ లో సంజయ్ కుమార్, అలాగే స్పెయిన్, గ్రీస్, స్లోవేనియా, లాట్వియా, రష్యాలో కనిమొళ్లి నేతృత్వంలోని బృందం పర్యటించనుంది. ఇక యుఏకి, అలాగే లైబీరియా, కాంగో, సియరాయిలో శ్రీకాంత్, ఏకనాథ్ షిండే బృందం పర్యటించనుంది. పాకిస్తాన్ తీరు, ఉగ్రవాదాన్ని దాయాది పెంచి పోషిస్తున్న తీరును ప్రపంచ దేశాలకు భారత బృందాలు వివరించనున్నాయి. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు ఉచ్చు బిగుస్తోంది. పాకిస్తాన్ తరపున గూఢాచర్యం చేసిన కేసులో ఆమెను అరెస్ట్ చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ, సైనిక ఇంటెలిజెన్స్ సంస్థలు ఆమెను ప్రశ్నించాయి. పాకిస్తాన్ తో ఉన్న లింకులు, పాకిస్తాన్ పర్యటనలో ఎవరెవరిని కలిశారు అని తెలుసుకునేందుకు విచారణ కొనసాగుతోంది. మే 16న హిసార్లోని జ్యోతిని అరెస్ట్ చేశారు. ఆమెపై అధికారిక రహస్యాల చట్టం, బినామీ లావాదేవీల నిషేధిత చట్టం కింద కేసులు నమోదు చేశారు. అమెరికాకు కొత్త క్షిపణి రక్షణ వ్యవస్థను రూపొందిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీనికి గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ కవచం అని పేరు పెట్టారు. వాయు రక్షణ వ్యవస్థ దేశాన్ని ఏదైనా క్షిపణి, డ్రోన్ విమానాల నుంచి రక్షిస్తుంది. 40వ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ చాలా సంవత్సరాల క్రితం దీనిని కనుగొన్నారని, నాడు ఆ సాంకేతికత లేదని అన్నారు. కానీ నేను అది తీసుకువచ్చామని, సాంకేతికతను అందిపుచ్చుకున్నామని ట్రంప్ తెలిపారు. ఉన్నత స్థాయిలో గోల్డెన్ మిసైల్ డిఫెన్స్ షీల్డ్ ను అందుకుంటామని అన్నారు ట్రంప్. ఎన్నికల ప్రచారంలో విదేశీ క్షిపణి దాడి ముప్పు నుంచి అమెరికాను రక్షించడానికి అత్యాధునిక క్షిపణి రక్షణ కవచాన్ని నిర్మిస్తానని అమెరికా ప్రజలకు తాను హామీ ఇస్తున్నానని ట్రంప్ గుర్తు చేశారు. ఏపీ బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీకి రావాలంటూ బీజేపీ సీనియర్ నాయకులు సింగారెడ్డి రామచంద్రారెడ్డికి కమలం పెద్దలు పిలుపును అందించారు. దీంతో హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు రామచంద్రారెడ్డి. బీజేపీ అగ్ర నాయకులను సింగారెడ్డి, రామచంద్రారెడ్డి కలవనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రారెడ్డిని నియమించే అవకాశం ఉంది. ఏబీ బీజేపీ అధ్యక్షుడు రేసులో రామచంద్రారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. కడప జిల్లాకు చెందిన నేతకు బీజేపీ చీఫ్ బాధ్యతలు అప్పగించాలని సూత్రప్రాయంగా పార్టీ నిర్ణయించింది. మొదటి నుంచి పార్టీ లైన్లో పనిచేస్తున్న సింగారెడ్డి, రామచంద్రారెడ్డికి బాధ్యతలు అప్పగించాలని హైకమాండ్ యోచిస్తోంది. సింగారెడ్డి రామచంద్రారెడ్డి మొదటి నుంచి పార్టీకి విశ్వాస పాత్రుడిగా ఉన్నాడు. రెడ్డి సామాజిక వర్గంలో బలమైన నాయకుడిగా ఉంటూ పార్టీకి తలోన్నాలుకలా వ్యవహరించాడు. కడప జిల్లా లాంటి ఫ్యాక్షన్ జిల్లాల్లో బీజేపీకి అన్ని తానే వ్యవహరించాడు. మిగతా నాయకులకు భిన్నంగా మొదటి నుంచి బీజేపీలోనే ఉన్న ఏకైక నాయకుడు సింగారెడ్డి రామచంద్రారెడ్డి. తెలంగాణలో బీజేపీ బీసీలకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నప్పుడు ఏపీలో రెడ్డి సామాజిక వర్గానికి ఆ పదవి ఇస్తే బెటర్ అని భావిస్తోంది. అందుకే రెడ్డి సామాజిక వర్గంలో మొదటి నుంచి పార్టీ లైన్ లో ఉన్న నేతలెవరిని పార్టీ ఆరా తీసింది. ఇప్పటికే పలు దఫాలుగా నాయకులతో చర్చించిన బీజేపీ పెద్దలు బీజేపీ చీఫ్ గా తగిన వ్యక్తి సింగారెడ్డి రామచంద్రారెడ్డి అని నిర్ణయానికి వచ్చారు.
ఏపీ బీజేపీ చీఫ్ గా పలానా వ్యక్తిని ఎన్నుకుంటారని ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ హైకమాండ్ మాత్రం ఎవరిని ఎన్నుకోవాలన్న దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. ఏపీలో పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలని హైకమాండ్ భావిస్తోంది. దేశంలో బీహార్ తర్వాత ఏపీలోనే రాజకీయాలు కులాల కుంపట్లకు నెలవుగా ఉన్నాయి. ఈ తరుణంలో ఏపీలో ఎవరిని అధ్యక్షుడిగా ఎంపిక చేయాలన్న దానిపై పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. కేరళ, తమిళనాడులో బీజేపీ అధ్యక్షుల్ని ప్రకటించిన పార్టీ హైకమాండ్ ఇప్పుడు తెలంగాణ, ఏపీపై ఫోకస్ పెట్టింది. హోంమంత్రి అమిత్ షా 2 రాష్ట్రాల అధ్యక్షుల ఎంపిక విషయంలో దఫదఫాలుగా చర్చలు జరిపారు. ఇప్పటికీ అమిత్ షా టేబుల్ పై 2 రాష్ట్రాల అధ్యక్ష అభ్యర్థుల ఫైళ్లు ఉన్నాయని తెలుస్తోంది. వరుసగా 3 సెషన్ల నుంచి నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. రియాలిటీ ఫార్మా సూచీల అండతో మార్కెట్లు లాభపడ్డాయి. ఒకానొక సమయంలో 800 పాయింట్ల మేర లాభపడ్డ సెన్సెక్స్ చివరకు 410 పాయింట్ల లాభంతో 81,596 వద్ద ముగిసింది. నిఫ్టీ 129 పాయింట్లు పెరిగి 24,813 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 85 రూపాయలు 64గా ఉంది.